ఒక మహానుభావుడిని ఈ రోజున మేము మిస్ అయిపోయాము. ఎంత గొప్ప వ్యక్తి అని అంటే ఆయన స్టూడియో కట్టేటప్పుడు కూడా మమ్మల్ని పిలిచి మేము ఏమైనా చెప్తే అవన్నీ తీసుకుని, అంటే ఎంత హృదయం లేకపోతే అలాంటి పనులన్నీ చేస్తారు ఆయన. అలాంటి వ్యక్తి ఆయన. అలాంటి మహానుభావుడు ఇవాళ మాకు దూరం అయిపోయారు. ఆ వ్యక్తితో మాకు అనేకమైనటువంటి అనుబంధాలు ఉన్నాయి. ఇటు మయూరి ఫిల్మ్స్ కానీ, లేదా ఇటు బాపిరెడ్డి గారు కానీ, వీళ్ళందరితోటి కూడా మాకు ఎంతో సాన్నిహిత్యం కలగడానికి కారణం ఆయనే. ఆయన కలగజేసినటువంటి అనేకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా మాకు ఎంతో ప్రయోజనకరంగా మారాయి. నిజంగా మయూరి ఫిల్మ్స్లో అయితే మేము మామూలుగా కాదండి, ఎన్నో సినిమాలు, మాయలోడు, యమలీల ఒకటి కాదు, ఇలాంటి ఎన్నో సినిమాలు మేము వాళ్ళ ద్వారానే రిలీజ్ చేశాము. అలాంటి అనుబంధం ఉన్నటువంటి మాకు ఇవాళ ఆ మహానుభావుడు మిస్ అయిపోయాడు. అలాంటి మహానుభావుడిని మళ్ళీ తిరిగి ఇంతట్లో చూడగలుగుతామని నేను అనుకోవట్లేదు. ఒక అద్భుతం అంతే. ఎందుకంటే స్వయం కృషితో తెలుగు జాతి గర్వించదగిన, ప్రపంచవ్యాప్తంగా గర్వించదగినటువంటి ఎన్నో సామ్రాజ్యాలను ఆయన స్థాపించారు. ఆయన ఈనాడు సంస్థ కానీ, ఈటీవీ మీడియా కానీ, రామోజీ ఫిల్మ్ సిటీ కానీ, ఇతర వ్యాపార సంస్థలు కానీ, ఇప్పుడు ఏ సంస్థ స్థాపించినా కానీ అది నెంబర్ 1గా ఉండాలనే ఆ తపంతో, తాపత్రయంతో ప్రత్యక్షంగా కొన్ని వేల మందికి, పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి గొప్ప దార్శనికుడు ఆయన. అలాంటి మహోన్నతమైన వ్యక్తి మరింత సేవ మన తెలుగు జాతికి, మన తెలుగు రాష్ట్రాలకి చేసే అవకాశాన్ని మన తెలుగు జాతి మిస్ అయిపోయింది అనేది అందరూ ఫీల్ అవుతున్నటువంటి ఏకైక ఫీలింగ్ అది. ఆయనతో ఎంతో అనుభవం ఉంది. గత 30 సంవత్సరాలుగా మేము సినిమా పరిశ్రమలో ప్రవేశించిన కొత్తలో కేవలం ఆయన అండ వల్లే, ఆయన భరోసాతోటే ఎన్నో సినిమాలు నిర్మించగలిగాం. ఆ అసోసియేషన్ ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉంది. అంత అద్భుతమైన మనసుకి మంచి ఆత్మశాంతి కలగాలి, ఉత్తమమైనటువంటి జన్మలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.